చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ నేను మీకు చాలా మటుకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్స్ గురించి చాలా సెషన్స్ తీసుకుంటాను. ఇవాళ మనం ఒక స్పెషల్ సెషన్ తీసుకున్నాము వేర్ మీరు అందరూ సిప్స్ గురించి చాలా వినుంటారు. సిప్స్ అనేది ఏంటన్నారు, చాలా క్యాంపెయిన్స్ ఉన్నది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సహీ హే అందులో సిప్ అనే వర్డ్ మన అందరూ చాలా మటుకు విన్నాము. మన అందరికీ తెలుసు సిప్ ఈజ్ అ బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అందరికీ ఈ పార్టీకి మనం రెడీ అయిపోయారు. ఎస్పెషలీ మీరు అందరూ యంగ్ ఇన్వెస్టర్స్కి ఫస్ట్ స్టెప్ ఆఫ్ వెల్త్ క్రియేషన్కేమో సిప్ ఇస్ ద ఓన్లీ వే అని, ఓన్లీ మోడల్ అని ఎంటైర్ ఇండియాలోని ఇప్పుడు చాలా క్యాంపెయిన్స్ అవుతున్నాయి. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కానీ ఇవాళ స్పెషల్ ఏంటి నేను చెప్పనేది అంటే, ఐ విల్ టీచ్ యూ అ మోడల్. ఆ మోడల్తోనే మీకు అర్థమవుతుంది ఎంత టైంలోనే 1 crore అవ్వాలి. మనందరికీ ఉన్నది ఏంటంటే మనం 1 crore అచీవ్ అవ్వాలి. ఓకే, 1 crore అచీవ్ అవ్వడానికి మనకి ఎలాగ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎంత టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో చేయాలని మనకి చాలా మైండ్లోని గ్యాప్స్ ఉంటుంది. ఆ గ్యాప్కి మనం ఫిల్ చేయడానికి నేను మీకు ఒక చిన్న మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సెల్లో మీకు చూపిస్తాను. ఎక్సెల్ అంటే మనం చాలామంది భయపడతాం, ఓ చాలా కష్టం అవ్వదు అని. కానీ మనం అంటాం ఏంటంటే ఎక్సెల్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అని. దానికి మనం ఎంత తొందరగా అడాప్ట్ చేసుకుంటే అంత మన ఫాస్ట్గా లెర్నింగ్ అవుతుంది. అయితే సిప్స్లోని 2-3 వెరైటీస్ ఉంటుంది. ఇవాళ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి అంటాము అని ఏంటంటే రెగ్యులర్ సిప్. రెగ్యులర్ సిప్ అంటే ఏంటంటే మనం ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తాం. అది ఒక 5 years కైనా, 10 years కైనా, 15 years అయినా, 20 years కైనా, డిపెండింగ్ అపాన్కి మన గోల్ ఏంటి, మనకి ఎంతవరకు మనకి అమౌంట్ కావాలి. అండ్ ఇప్పటివరకు మనకు అందరికీ తెలుసు అంటే ద లాంగర్ టైం మనం ఇన్వెస్ట్ చేస్తే పవర్ ఆఫ్ కంపౌండింగ్ వర్క్ ఆన్ అవుతుంది. పవర్ ఆఫ్ కంపౌండింగ్ వల్ల మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చి మన వెల్త్ క్రియేషన్స్ అవుతుంది. దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 1. ఇంకొక వెరైటీ ఏమంటున్నారు, దానికి స్టెప్ అప్ సిప్ అన్నారు. మీరు చాలామంది వినుంటారు. స్టెప్ అప్ అంటే ఏంటంటే సిప్ కాన్స్టెంట్గా ఇయర్ ఆన్ ఇయర్ సేమ్ ఉండకుండా నెక్స్ట్ ఇయర్ కూడా దానికి మనం ఇంక్రీజ్ చేస్తాం. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తాం? మేబీ 5%, 10%, 20%. అది మనం ఎలా డిసైడ్ చేస్తాం? మనకు అందరికీ తెలుసు మన శాలరీస్ పెరుగుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఇంక్రిమెంట్స్ వస్తుంది. ఆ ఇంక్రిమెంట్స్ వల్ల మన శాలరీ కూడా పెరుగుతుంటే ఇట్ ఈస్ వెరీ వైజ్కి మనం సైమల్టేనియస్గాను స్టెప్అప్ చేస్తే మన వెల్త్ క్రియేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అంటే అది డబులింగ్ లాగా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఫస్ట్ టైం రెగ్యులర్ సిప్గా చెప్తాను. మీరు జస్ట్ లిసన్ ఫర్ ద నెక్స్ట్ 5 minutes. ట్రస్ట్ మీ, ఇది బెస్ట్ అండర్స్టాండింగ్. మన దగ్గర చాలా ఆన్లైన్ క్యాల్కులేటర్స్ ఉన్నది. మనకు అనిపిస్తుంది నేను క్యాల్కులేషన్స్ చేసుకుంటే నాకు తెలిసిపోతుంది. కానీ క్యాల్కులేటర్స్తో ఏంటంటే ఒక్క స్టెప్ వరకే మీకు తెలుస్తుంది. ఓవరాల్ పిక్చర్ అంతా మ్యాప్ లాగా మీకు కనిపించదు. మనం జీపీఎస్ ఆన్ చేసుకుంటాం అనుకోండి, ఎక్కడైనా ట్రావెల్ చేస్తే ఏంటి మన స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ చూసుకుంటే దారంతా మనకి ఎక్కడెక్కడికి వెళ్ళాలని తెలుస్తుంది. సిమిలర్లీ మనం ఇలాగ ఎక్సెల్లో లెర్న్ చేసుకుంటే ఏముంటుంది, మనకి ఓవరాల్ లైఫ్ జర్నీ తెలిసిపోతుంది. నెక్స్ట్ 5 years, 10 years, 15 years వరకు మనం ఎక్కడెక్కడ ఎంత మైల్స్టోన్ అచీవ్ చేస్తున్నాం, ఎంత వెల్త్ క్రియేట్ అవుతుంది, అది మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, లెట్ మీ షో యూ ద క్యాల్కులేషన్స్. ఇప్పుడు మనము రెగ్యులర్ సిప్ గురించి చూద్దాము. అది చిన్న క్యాల్కులేషన్స్ చెప్తాను. దీని పేరు నేను పెట్టిన ఏంటంటే ఫ్లైవీల్ మోడల్ ఆఫ్ వెల్త్. ఫ్లైవీల్ మోడల్ ఆఫ్ ద వెల్త్ అంటే ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్కి ఎన్ని లెవెల్స్లోని మనం ఫ్రీడమ్కి వెళ్ళిపోవచ్చు. ఫ్రీడమ్ అనే టాపిక్ మనం చాలామంది విన్నాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఏంటనుకుంటాము, ఒకటన్నదేమో యాక్టివ్ మనీ అంటే మనం చేసుకున్న ఎర్నింగ్స్ బట్టి. అంటే నేను ఒక ఎంప్లాయీ ఉంటే నేను శాలరీ చేసుకుంటున్నాను, బిజినెస్ చేస్తే నా బిజినెస్ ఇన్కమ్ వస్తుంది, అవన్నీ యాక్టివ్ మనీ అంటే దేని గురించి నేను కష్టపడి నేను నా టైము నా స్కిల్స్ అన్ని పెట్టేసి ఎర్న్ చేసేదానికేమో యాక్టివ్ మనీ అంటాం. నెక్స్ట్ ఏమంటాము, ప్యాసివ్ మనీ వర్డ్ కూడా చాలామంది వినుంటాం. ప్యాసివ్ మనీ వర్డ్ అంటే నేను పెట్టుకున్న అమౌంట్ నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నాను, ఆ అమౌంట్ నుంచి నాకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తే నేను దేని గురించి ఎక్కువ పని చేయకుండాను, నేను దాని గురించి శ్రమించకుండాను నాకు కూల్గా వచ్చే మనీకి ప్యాసివ్ మనీ అంటారు. అయితే మనందరికీ కోరిక ఏమున్నది, నేను రిటైర్ తొందరగా అయిపోవాలి, నేను ఎక్కువ పని చేయకూడదు, ఐ వాంట్ టు మేక్ మనీ ఫర్ మై సెల్ఫ్, ద మనీ షుడ్ వర్క్ ఫర్ మీ అని మనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. అయితే 2 waysలో అర్థం చేసుకోవచ్చు. అంటే యాక్టివ్ మనీ అంటే ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద మనీ, ప్యాసివ్ మనీ అంటే ఏంటి, ద మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. ఏది బెటర్? డెఫినెట్గా ప్యాసివ్ మనీ ఈజ్ బెటర్. అంటే నేను కామ్గా కూర్చున్నాను, మనీ నా గురించి వర్క్ చేస్తుందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది ఆ సిచ్యువేషన్. సో మన అందరూ ప్రయత్నం ఏం చేస్తాము, మన యాక్టివ్ మనీకేమో
పాసివ్ మనీలో కన్వర్ట్ చేయాలి. పాసివ్ మనీలో కన్వర్ట్ చేయాలంటే ఏంటి, మనము వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ చూసుకొని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలని చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. నా ద ఫస్ట్ స్టెప్ నేను చెప్పేదంటే, సపోజ్ మనం స్టార్ట్ చేసాం, ఐ స్టార్ట్ విత్ అమౌంట్ ఆఫ్ 25,000. 25,000 మీకు ఎక్కువ అనిపించవచ్చు. యంగ్స్టర్స్ మీరు ఇదే క్యాలిక్యులేషన్స్ 5,000 అని కూడా మీరు చేసుకోండి. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మీకు అర్థం చేసుకోండి. సో 5,000 రూపీస్ మనీ నేను ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తే 5 years వరకు నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ద రిటర్న్ అజ్యూమ్ రిటర్న్ ఈస్ 15%. ఈ మధ్యన 15% కంటే ఎక్కువగా కూడా ఉంటుంది, కానీ లాంగ్ రన్లోనే ఓవరాల్ రిటర్న్స్ మనము 15% అని ఒక అజంప్షన్ చేసుకోవచ్చు. అజంప్షన్ చేస్తే ఏమైంది, ఆఫ్టర్ 5 years నాకు ఎంత వస్తుంది, ఐఎమ్ గెటింగ్ 21,83,552. సో దిస్ ఈస్ ద అమౌంట్. నా మనం ఇప్పుడే చూద్దాం ఏం వస్తుంది. ఇందులో ఏంటన్నది మనం వాట్ ఈస్ ద యాక్టివ్ మనీ. యాక్టివ్ మనీ అని ఎలాగవుతుంది, 25,000 రూపీస్ ఇంటూ 5 ఇంటూ 12 అంటే నెంబర్ ఆఫ్ మంత్స్, అంటే ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ 15 lakhs రూపీస్. సో అవుట్ ఆఫ్ ద 21,83,000లో 15 lakhs ఏమో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్, రిమైనింగ్ 6,83,000 ఏమైంది, దట్ ఈస్ ద పాసివ్ మనీ వచ్చింది. అంటే దట్ ఈస్ కమింగ్ త్రూ ద ఇన్వెస్ట్మెంట్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ అని వచ్చింది, దట్ ఈస్ ద పాసివ్ మనీ. అయితే నా లైఫ్ గోల్ ఏముంటుంది, ఐ వాంట్ టు ఇంక్రీజ్ దిస్ అమౌంట్. ఏ పాయింట్లో నేను హ్యాపీగా, వెల్దీగా, సక్సెస్ఫుల్గా, రిచ్గా ఫీల్ అవుతాను, ఏ పాయింట్ అంటే వేర్ ఈ అమౌంట్ ఏమో యాక్టివ్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంటుంది, అక్కడి నుంచి నాకు హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది. లెట్ us see స్టెప్ బై స్టెప్ ఎక్కడ వస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత మన ఇన్వెస్ట్మెంట్ గ్రో అయింది. నేను 15 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఇట్ హెస్ బికమ్ 21 lakhs, అంటే ఆల్మోస్ట్ 1.46 times వెల్త్ గ్రో అయింది. ఎంత టైంలోని, ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years. దానికి మనం నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేద్దాం ఫర్ 10 years. 10 yearsకి సేమ్ క్యాలిక్యులేషన్ చేద్దాం, సేమ్ ఇంట్రెస్ట్ని అజ్యూమ్ చేద్దాం. నౌ ఎంత మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, 65,75,455. ఇది మనకి అమౌంట్ వచ్చింది. నౌ యాజ్ ఎ ఇన్వెస్టర్ నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తాను, ఇక్కడ ఐ హ్యావ్ పుట్ 30 lakhs. 30 lakhs ఎలాగొచ్చింది, 25,000 ఇంటూ 12 ఇంటూ 10 years చేస్తే నేను పెట్టిన అమౌంట్ ఎంత, 30 lakhs. నాకు వచ్చిన అమౌంట్ ఎంత, 65,75,000. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంతైంది, 35,75,455. సో దిస్ ఈజ్ మై ప్యాసివ్ ఇన్కమ్. 30 lakhs ఈజ్ మై యాక్టివ్ ఇన్కమ్ అండ్ 35,75,000 ఈజ్ మై ప్యాసివ్ ఇన్కమ్. నా మనం చూసేమంటే ఎంత, నేను పెట్టిన అమౌంట్ 30 lakhsకి ఇది ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువైంది. సో ఇట్ ఈస్ మోర్ దెన్ 2.1519 times. అండ్ ఈ డిఫరెన్స్ మనం చూసుకుంటే ఇది ఈజ్ మై హ్యాపీ అమౌంట్. మన హ్యాపీనెస్ అమౌంట్ అని అనుకుంటే మనకు తెలిసిపోతుంది వాట్ ఈస్ ద హ్యాపీనెస్ అమౌంట్, వాట్ ఈస్ దట్ హ్యాపీ మనీ అంటాం. హ్యాపీ మనీ అంటే నేను దేని గురించి కష్టపడలేదు, దేనికి ఆఫీస్ వెళ్ళకుండా చేసుకున్నాను, నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోకుండా వచ్చిన అమౌంట్కి నేను డిఫైన్ చేసుకున్నాను హ్యాపీ అమౌంట్ అని. ఆ హ్యాపీ అమౌంట్ గురించి మనం అందరూ వర్క్ ఆన్ చేస్తాం. సేమ్ క్యాలిక్యులేషన్స్ మనం 20 years కానీ చూసినా 15 yearsకి చూసినా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు నోటీస్ ఏం చేశారు, 15 yearsకి మనం 25,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తే ఐఎమ్ గెటింగ్ మోర్ దెన్ 1 crore. సో దిస్ ఈజ్ మై మైల్ స్టోన్. యాజ్ అన్ యంగ్స్టర్, సపోజ్ మీరు 25 years ఉన్నారంటే అప్ టు 15 years అంటే అప్ టు 40 yearsకి మీరు 1 crore అయిపోతుందని మీకు ఒక మైండ్ క్యాల్కులేషన్స్ వచ్చేస్తుంది. 1 crore రేపొద్దున అయిపోతుంది, 2 yearsలో అయిపోతుంది, 10 yearsలో అయిపోతుంది అని అనుకోవడం చాలా తప్పు. అందుకోసం మనం ఇలా ఎక్సెల్ షీట్స్లో నేర్చుకుంటే మనం రియలిస్టిక్గా ఉంటాం, సిస్టమాటిక్గా ఉంటాం, అండ్ మనకి కరెక్ట్ వే ఆఫ్ బికమింగ్ వెల్దీ అని మనకు తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ ద క్యాల్కులేషన్. సిమిలర్లీ ఫర్ 20 years ఆల్సో వీ కెన్ డూ. ఇక్కడ మీరు చూసారంటే హౌ మచ్ ఈస్ ద అమౌంట్ కమింగ్ అప్, ఇట్ ఈస్ కమింగ్ అప్ 21,176 rupees. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే, వేర్ ఈస్ ద పాయింట్ యూఆర్ ట్రయింగ్ టు ఫీల్ వెల్దీ, ఎక్కడ మీరు వెల్దీగా, సక్సెస్ఫుల్గా, రిచ్ ఫీలింగ్స్ వస్తుందని ఈ కేటగిరీస్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకుని 21 lakhs. సో నేను పెట్టిన అమౌంట్ ఏమో ఇన్వెస్ట్మెంట్ ఏమో 60 lakhs అయింది. 60 lakhsలోని నాకు వచ్చిన అమౌంట్ ఎంత ఉన్నది, ఐవ్ గాట్ 3,31,76,000 ఐ గాట్ ద అమౌంట్. అంటే దిస్ ఈజ్ మై హ్యాపీ అమౌంట్. దిస్ ఈజ్ ద అమౌంట్ నాకు వచ్చింది త్రూ మై ఇన్వెస్ట్మెంట్. అందుకోసమే మన పవర్ ఆఫ్ కంపౌండింగ్ అని మనం చాలా సిస్టమాటిక్లీ అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. నేను కాదు, మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అని, మన చార్టర్డ్ అకౌంటెంట్స్ అని అందరూ మనకి అడ్వైస్ చేస్తున్నారు. మనం అడ్వైస్ చేసుకున్న వినేసే కంట మన యాక్షన్ తీసుకోవడానికి దట్ ఈస్ ద బెస్ట్ స్టెప్. ద నెక్స్ట్ స్టెప్ మీరు తీసుకున్నది ఏంటంటే, ఐ హ్యావ్ టు గో
బై మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటున్నది, టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉన్నది, మీకు అందరి దగ్గరికి మంచి యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ కూడా చాలా సింపుల్ అయిపోయింది. లెస్ దెన్ 3 minutesలోని ఇన్వెస్ట్మెంట్స్ కూడా అయిపోతుంది. సో ఐ ఎంకరేజ్ మీరు అందరికీ మేక్ ఎ లెర్నింగ్ ఆఫ్ దిస్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఎంత తొందరగా మనం ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తే అంత మన పవర్ ఆఫ్ కంపౌండింగ్ వర్క్ ఆన్ అవుతుంది, అంత మనం స్ట్రాంగ్గా రిచ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ అవుతుంది. I think you have understood this concept. Now I'll explain to you the next concept also. Thank you so much.